ఈవిడ మాంత్రికురాలు అయినను అప్పుడప్పుడు మనసుతో ఆలోచిస్తుంది. అందుకే ఈవిడికి మాత్రమే నేను వినిపించుచున్నాను. నువ్వు దుష్ట మనిషివి, దుర్మార్గపు మనిషివి. అందుకే నీకు వినిపించను లేను, నేను కనిపించను లేను అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. చెంబా ఏదో ఒకటి చేసి కార్ల దగ్గరికి వెళ్ళిపోయి మనం తప్పించుకోవచ్చు అని మనోహరి అంటే, వీళ్ళు ఇటువైపు నుంచే కదా వచ్చారు. ఈ దిశలో వెళ్తే వాహనాల దగ్గరికి తప్పనిసరిగా చేరుకుంటారు. ఈ దుష్ట బాలురి ఇద్దరూ కూడా ఒక 6 నెలలు ఈ అడవిలోనే మగ్గిపోవాలి. అందుకని వీళ్ళని నేను దారి తప్పించదను అని గుప్తా గారు అనుకుంటూ, దక్షిణ దిక్కున వెళ్ళండి, వాహనాలని చేరుకుంటారని చెప్తూ ఉంటే, నీకేమైనా వినిపించిందా చెంబా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. దక్షిణ దిక్కులో అదే ఈ దిక్కులో వెళ్తే మనం కార్లను చేరుకోవచ్చంట మనోహరి. నాకు వినిపిస్తోంది. ఎవరు చెప్తున్నారో మరి, మనుషులైతే కనిపించట్లేదని చెంబా అంటే, అయ్యో సరే ఇటువైపే వెళ్దాం పదా, ఇటువైపు వెళ్తే ఖచ్చితంగా వాహనాలు చేరుకోవచ్చా, సరే వెళ్దాం పదా అని మనోహరి చెంబా వెళ్తూ ఉంటారు. వెళ్ళండి వెళ్ళండి, ఇటువైపు వెళ్తే అరణ్యము మధ్య భాగానికి చేరుకుంటారు. అక్కడ ఏ పులో సింహమో మిమ్మల్ని తినివేస్తుంది. అప్పుడు మీరు మా లోకానికి వస్తే నేను శిక్షించదను అని గుప్తా గారు అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అవును, నా మాటలు ఈవిడికే వినిపించాయి అంటే అరుంధతి సహోదరి పిల్ల పిచ్చుకలకు కూడా వినిపిస్తాయి కదా. ఏదో ఒకటి చేసి వాళ్ళని వాహనాల దగ్గరికి వెళ్ళేలా చేయాలని గుప్తా గారు అనుకుంటూ వెళ్తూ ఉంటారు. బాగి పిల్లలు మావయ్య అంటూ అమర్ అందరినీ పిలుస్తూ వెతుకుతూ వస్తూ ఉంటారు. అయితే వస్తున్న దారిలో రెడ్ క్లాతుల్ని చెట్లకి కట్టుకుంటూ అమర్ వస్తూ ఉంటాడు. తర్వాత అంజు ఆనంద్ ఇద్దరు కలిసి పరుగులు పెడుతూ అలసిపోయి ఒకచోట కూర్చొని ఉంటారు. అయితే అప్పుడే ఒక రౌడీ కత్తి పట్టుకొని వాళ్ళ వెనక వైపు నుండి వచ్చి వాళ్ళని కత్తితో పొడవబోతూ ఉంటే, సరిగ్గా అమర్ అక్కడికి వచ్చి రౌడీ చేతిని అడ్డుపట్టుకొని వాణ్ణి చితక్కొడుతూ ఉంటాడు. డాడ్ డాడ్ అంటూ అంజు ఆనంద్ ఇద్దరు పిలుస్తూ ఉంటారు. అమర్ చాలా కోపంగా వాడి గొంతు పట్టుకొని నులిమేయటంతో వాడు అక్కడికక్కడే రక్తం కక్కుకొని స్పృహ కోల్పోతాడు. అంజు ఆనంద్ ఇద్దరు బాగున్నారు కదా, మీకేమీ కాలేదు కదా, మీరేమీ కంగారు పడకండి, నేను మిమ్మల్ని కాపాడేశాను కదా, ఇదిగో మీరు ఈ రూట్లో వెళ్ళండి, అక్కడ చెట్లకి నేను రెడ్ క్లాతుల్ని కట్టాను, వాటిని ఫాలో అవుతూ వెళ్ళండి, మన వెహికల్స్ వచ్చేస్తాయి, మీరు కారులో కూర్చొని లాక్ చేసుకొని కూర్చొని ఉండండి, నేను మిగతా వాళ్ళని సేవ్ చేసి తీసుకొస్తానని అమర్ చెప్పడంతో, అలాగే డాడ్ అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి అమర్ చెప్పిన విధంగా రెడ్ క్లాతుల ప్రకారం ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అమర్ అయితే ఆకాష్, అమ్ము, బాగి అంటూ గట్టిగా కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు. అమర్ మాటలు విన్న బాగి ఆయన వచ్చేసారని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆరు కూడా వెతుకుతూ ఉంటుంది. అమ్ము ఆకాష్ కూడా పరుగులు పెట్టి అలసిపోయి ఒకచోట ఆగిపోతారు. మనకి ఇలా అంటే మిస్సమ్మ పరిస్థితి ఇంకెలా ఉందో అని వాళ్ళు బాధపడుతూ ఉంటే, అప్పుడే రౌడీ వీళ్ళ దగ్గరికి వచ్చి, రేయ్ ఎక్కడికి పోతారా అని వాళ్ళ గొంతులు పట్టుకొని ఇద్దరిది ఒకేసారి పట్టుకొని నులిమేస్తూ ఉంటారు. రేయ్ వదలరా వదలరా అని వాళ్ళు గింజుకుంటూ ఉంటే, సరిగ్గా అమర్ అక్కడికి వచ్చి వాడి జుట్టు పట్టి వాడిని ఉతికి కుమ్మి పడేస్తాడు. డాడ్ డాడ్ మిగతా వాళ్ళు డాడ్ అని, మిస్సమ్మ కూడా డాడ్ అని అమ్ము అడుగుతూ ఉంటే, చూడు నేను అంజు ఆనంద్ని వెహికల్స్ దగ్గరికి పంపించేశాను, మీరిద్దరూ కూడా జాగ్రత్తగా వెహికల్స్ దగ్గరికి వెళ్ళండి, బాగిని అందరినీ కాపాడి నేను తీసుకొస్తాను కదా, ఎవరికి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను, నేను వచ్చేసాను కదా అని అమర్ ధైర్యం చెప్పి వాళ్ళిద్దరినీ కూడా వెహికల్స్ దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. అంజు అదిగో నాన్న చెప్పిన రెడ్ క్లాత్ ఆ చెట్టుకు ఉంది, అంటే మనం వెళ్ళాల్సింది ఇటువైపే అని ఆనంద్ అంటే, అవునన్నయ్య పద వెళ్దాం అని అంజు అంటుంది. అయితే వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక రౌడీ ఎదురు వస్తాడు. ఇక వాడు వెంట పడుతూ ఉండటంతో వాళ్ళిద్దరూ మళ్ళీ పరుగులు పెడుతూ ఉంటారు. ఆరు అయితే అందరినీ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఒక చెట్టు కొమ్మ కాస్త కింద పడిపోతుంది. అయితే ఆ కొమ్మ ఉన్నట్లుండి ఊపిలో కూరుకుపోయి మునిగిపోతూ ఉంటుంది. అరే ఇక్కడ ఇంత పెద్ద ఊబి ఉందే, పిల్లలు బాగి ఎవరైనా ఇటు వస్తే ఇంకేమైనా ఉందా, ఇక్కడ ఇటువైపుకి ఎవరూ రాకుండా చూసుకోవాలి అని ఆరు అనుకుంటూ ఉంటే, అప్పుడే ఆనంద్ అంజు ఇద్దరు అటువైపే పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. పిల్లలు ఇటువైపు రాకండి, ఇక్కడ ఊబి ఉంది అని ఆరు చెప్తూ ఉన్నా కూడా ఆరు మాటలు పిల్లలకి వినపడవు. ఇక పిల్లలు ఆ ఊబి దగ్గరికి రాగానే గుప్తా గారు ఆగుము, ముందుకు అడుగు వేయకుము అని గట్టిగా కేకలు పెడుతూ చెప్పటంతో గుప్తా గారి మాటలు పిల్లలకి వినిపించేస్తాయి. మీరు అడుగు ముందుకు వేస్తే ఆ ఊబిలో కూరుకుపోయి మునిగిపోయి ప్రాణాలు కోల్పోతారు, కాబట్టి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి అని చెప్తూ ఉంటే, ఇక ఆనంద్
అంజు అలాగే ఆ ఓబిని చూసి ఆగిపోయి రౌడీ వైపు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఓహ్! ఇక్కడ మీరు ఆగిపోయారా? ఇప్పుడు చూడు నేను మిమ్మల్ని చంపేస్తాను. మీరు నాకు దొరికిపోయినట్లే అని ఆ రౌడీ కత్తి పట్టుకొని వాళ్ళ మీదికి దూసుకు వస్తూ ఉంటే వీళ్ళిద్దరూ పక్కకు తప్పుకుంటారు. వాడు కాస్త ఊబిలో పడిపోతారు. అయ్యో! పిల్లలు నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని వాడు కేకలు పెడుతూ ఉంటాడు. ఆనంద్ మనం అతన్ని కాపాడదాము అని అంజు అంటే, ఇప్పుడు మనం కాపాడామే అనుకో అతను మనల్ని చంపేస్తాడు కదా అంజు! వద్దులే అని ఆనంద్ అంటాడు. లేదు ఆపదలో ఉన్నప్పుడు శత్రువైనా సరే మనం కాపాడాలని అమ్మ చెప్పింది కదా! మరి చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే మనం కాపాడకుండా ఎలా ఉంటాము? కాబట్టి ఏదో ఒకటి చేసి కాపాడదాము. ఆ అంకుల్‌ని కాపాడదాము అని అంజు అనడంతో, సరే ఏదైనా తాడో కర్రో ఉంటే నేను చూస్తాను. వెంటనే కాపాడేద్దాము అని ఒక పొడవాటి కర్ర తీసుకొని అంకుల్ దీన్ని పట్టుకోండి అని ఆ ఊబిలో కూరుకుపోతున్న ఆ రౌడీని కాస్త పిల్లలిద్దరూ కూడా కాపాడుతూ ఉంటారు. ఏమి పెంపకం బాలిక! ఇది కదా మానవత్వం అంటే! వాళ్ళ ప్రాణాలు తీయబోయిన మనిషిని కూడా ఈ పిల్ల పిచ్చుకలు ఎంత బాగా కాపాడారో చూడు. కానీ నీ ప్రాణాలే తీసేసి నేను నా ప్రభువు పెద్ద తప్పిదం చేశాము బాలిక, తప్పిదం చేశాము. మమ్మల్ని క్షమించుము అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే, అంకుల్ మీకేమీ కాలేదు కదా అని అంజు ఆనంద్ కాపాడి ప్రశ్నిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ పిల్లలు. నేను మీ ప్రాణాలు తీయాలనుకున్నా కూడా మీరు నా ప్రాణాలు కాపాడారు. మీరు ఎంత మంచివాళ్ళో మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తారు. మీరు చల్లగా ఉండండి అని దీవించి ఆ రౌడీ వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ గుప్తా గారు నా పిల్లల్ని కాపాడినందుకు అని ఆరు దండం పెడుతూ ఉంటే, వాళ్ళ మానవత్వమే, వాళ్ళ మంచితనమే వాళ్ళ ప్రాణాలని కాపాడింది బాలిక, నేను కాదు అని గుప్తా గారు చెప్తారు. తర్వాత బాగి పరుగులు పెడుతూ చూసుకోకుండా ఒక చెట్టుకు గుద్దుకుంటుంది. దాంతో బాగి అమ్మా అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉండటంతో బాగి కేకలు కాస్త అమర్, మనోహరి, చెంబ, ఆరు పిల్లలందరికీ కూడా వినిపిస్తూ ఉంటుంది. మనోహరి ఒక్కతి చాలా సంతోషపడుతూ ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ నిల్చొని బాగి కేకలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయా అని వింటూ ఉంటారు. బాగి అయితే విలవిల్లాడిపోతూ అమ్మా అమ్మా అని కేకలు పెడుతూ ఉంటుంది. అయితే అప్పుడే కడుపులో ఉన్న బిడ్డ అమ్మా నేను ఓకే, నాకేమీ కాలేదు, నువ్వు జాగ్రత్తమ్మా అని చెప్తూ ఉంటుంది. నువ్వు బాధపడకమ్మా అని బేబీ చెప్తూ ఉంటే బాగి అంటూ అమర్, మిస్సమ్మ అంటూ పిల్లలు బాగి ఉన్నవైపు వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. గుప్తా గారు నా చెల్లికి ఏమైంది అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటే, అవును బాలిక నీ సహోదరి ప్రమాదంలో ఉన్నట్లుంది, వెళ్ళి చూద్దాం పద అని గుప్తా గారు చెప్తారు. అది బాగీ కేకలే కదా అని మనోహరి సంతోషంగా అడుగుతూ ఉంటే, అవును చావు కేకలు పెడుతోంది, ఎవరో రౌడీ దాడి చేసినట్లు ఉన్నారని చెంబ అంటుంది. అమ్మా బాగీ నేను వస్తున్నా అంటూ రామ్మూర్తి అంటే, ఎక్కడికయ్యా నువ్వు వెళ్ళేది, అక్కడికి వెళ్తే నువ్వు కూడా చేస్తావు, ఎవరో రౌడీ బాగీని చంపేసినట్లు ఉన్నారు అని మంగళ అంటుంది. లేదు నా కూతుర్ని నేను కాపాడుకోవాలి, నువ్వు రాకపోతే నేను వెళ్తానే అని రామ్మూర్తి మంగల్ని చీకొట్టి పరుగులు పెడుతూ ఉంటాడు. బాగి కడుపుకి బాగా గట్టిగా కొట్టుకోవటంతో ఒక్క అడుగు కూడా సరిగ్గా వేయలేక అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అయితే అప్పుడే రౌడీ ఏయ్ దొరికావే అంటూ వెనుక వైపు నుండి కత్తి పట్టుకొని పొడవడానికి వస్తూ ఉంటే అప్పుడే పులి కాస్త వీళ్ళిద్దరిపై దాడి చేయటానికి అడుగులు వేస్తూ వస్తూ ఉంటుంది. పులి గాండ్రింపు ఉన్న రౌడీ కాస్త అమ్మో పులి అంటూ తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు బాగి రౌడీ పారిపోతూ ఉంటే వాడిని చూస్తూ ముందు వైపు నుండి వస్తున్న పులిని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. పులి బాగి మీది మీదికి వస్తూ ఉంటే బాగి అడుగులు వెనక్కి వేస్తూ ఉంటుంది. అయితే ఆ రౌడీ పడేసిన కత్తి అక్కడే ఉంటుంది. కత్తి వైపు చూసుకుంటూ బాగి మెల్లగా అడుగులు వేస్తూ పులిని గమనించుకుంటూ ఉంటుంది. మరి పులి దూకే లోపల బాగి ఆ కత్తిని పట్టుకొని పులిని ఎలా చంపేయనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.